జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని బాలినేని ఎప్పుడు కలుస్తున్నారు? ఆ తర్వాత జనసేనలో చేరుతున్నారా, లేకపోతే కూటమి నేతలందరినీ కలుస్తారా? ఈ మేరకు నిర్ణయం జరిగిపోయిందా? ఈ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా గత కొద్ది రోజులుగా మనం చూస్తే గనక వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి నేతలందరూ కూడా కూటమి పార్టీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. చాలామంది ఆయా పార్టీలో చేరేందుకు వారికి ఉన్నటువంటి నాయకులతో విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక తాజాగా బాలినేని రాజీనామా చేయడం, దాంతోపాటు ఇప్పటికి వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం మనం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్తో అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందని చెప్పి అఫీషియల్గా పార్టీ నుంచి రాకపోయినప్పటికీ వైసీపీ నేతల నుంచి అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది, రేపు కలుస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే జనసేన చూసుకుంటే కనుక కూటమి పార్టీల మధ్య ఇప్పటికే చేరికలపైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైతే వైసీపీ నుంచి పార్టీలోకి జాయిన్ అవుతాయో వారికి సంబంధించి జాయినింగ్స్ పైన కూటమి పార్టీల మధ్య ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు. వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జాయిన్ అయినా కానీ కార్యకర్తలకు మధ్య, నేతలకు మధ్య కానీ పార్టీల మధ్య సమన్వయం లోపించకుండా ఎదురుబదురు ఇబ్బందులు లేకుండా ఉండేలాగానే జాయినింగ్స్ అయ్యేలాగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పటికే జనసేనలో చూసుకుంటే కనుక నామినేటెడ్ పోస్టుల పైన ఇంకా ఇవ్వలేదు. మరోపక్క పార్టీలో చాలామంది సీనియర్ నేతలు త్యాగాలు చేస్తున్నారు. ఇతరులు పార్టీ నుంచి మళ్ళీ జనసేనలోకి జాయిన్ అవుతే కనుక తమకు ప్రాధాన్యత తగ్గుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా పార్టీలో చాలామంది నాయకులు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో చేరికలపైన జనసేన కూడా తూచి అడుగులు వేస్తుంది. అయినప్పటికీ కూడా పార్టీ భవిష్యత్తు కోసం పార్టీలో జాయిన్ అయినటువంటి కీలక నేతలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కాస్త ఆచితూచి అడుగులు వేసి జాయిన్ అయినటువంటి వ్యక్తులకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొత్తం చేసి ఓకే అనుకుంటే జనసేన పార్టీ భవిష్యత్తు ముందుకు వెళ్లాల్సినటువంటి రాజకీయాన్ని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జాయిన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు బాలినేని అపాయింట్మెంట్ కోరడం, జనసేనలోకి సంబంధించి కొంతమంది నేతలతో గత కొద్ది రోజులుగా టచ్లో ఉండడం, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరడం, వెళ్తున్నారు అనేటటువంటి యొక్క ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు కలుస్తారని కూడా మనకు సమాచారం అందుతుంది. ఒకవేళ రేపు కలిస్తే కనుక జాయినింగ్ సంబంధించి జనసేన గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఖచ్చితంగా బాలినేనితో పాటు అతని అనుచరులు కొంతమంది జనసేనలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే జనసేనలో బాలినేని జాయిన్ అవ్వాలంటే కూటమి పార్టీలు అటు టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఇప్పటికే కాస్త ఈ చేరికల సంబంధించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా 3 పార్టీలు సమ్మతిస్తేనే ఎవరైనా సరే ఈ పార్టీలో జాయిన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అయ్యి లేదు కేసులకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కానీ ఎవరైనా పార్టీలోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక వారిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జాయిన్ అయ్యేటటువంటి ఎవరైతే కీలక నేతలు, పెద్ద నేతలు, చిన్న నేతలు అందరూ ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా కమిటీలు వేసి మరి జాయినింగ్స్ జరిపిస్తున్న నేపథ్యంలో సో బాలినేనికి సంబంధించి కూడా జనసేన పార్టీ ఆలోచిస్తుంది. ఆయన వచ్చి కలిసిన తర్వాత ఆయన ప్రతిపాదనలు జనసేన నుంచి ఇచ్చేటటువంటి అంశాలు ఏవైతే ఉంటే వీటన్నిటిని బేరీస్ చేసుకుని ఆయన జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ జనసేన గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఖచ్చితంగా బాలినేని జనసేనలో అయితే జాయిన్ అవుతారు. ఇది ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ చర్చలు కానీ అఫీషియల్ ప్రకటనలు కానీ జరగలేదు. కానీ జనసేనకు సంబంధించి వైసీపీ నుంచి చాలామంది తమ పార్టీలో జాయిన్ అయ్యేందుకు క్యూ కడుతున్నారు. మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఖచ్చితంగా వారందరూ తమ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి జనసేన నేతలు చెప్తున్న నేపథ్యంలో ఎవరా పెద్ద నేతలు, ఎవరు జాయిన్ అవ్వబోతున్నారు అనేది అయితే ఆసక్తిగా మారింది. మరోపక్క జనసేనలోనే చాలామంది ఈ చేరికలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో జనసేన కూడా ఆ చేరికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో బాలినేని అపాయింట్మెంట్కి సంబంధించి జనసేన నుంచి ఇప్పటివరకు ఎలాంటి అపాయింట్మెంట్ రాలేదు. కానీ వైసీపీ తరపున మాత్రం ఖచ్చితంగా రేపు కలుస్తున్నాము అని చెప్తున్నారు. మరోపక్క అపాయింట్మెంట్కి సంబంధించి కానీ చేరికలకు సంబంధించి కానీ గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. రైట్ క్రాంతి.